ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. శివయ్య అనుగ్రహం మీ సొంతం కావాలంటే శ్రావణ సోమవారాల్లో ఇలా చేయండి. అనేక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. మరి పురాణాల ప్రకారం శ్రావణ మాసంలో మహాదేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు కొన్ని వస్తువులు సమర్పిస్తే మీకున్న సమస్యల నుంచి రిలీఫ్ ని పొందుతారు. అలాగే మరికొన్ని వస్తువులను సమర్పిస్తే అవి భక్తుని జీవితంలో దురదృష్టాన్ని తీసుకువస్తాయి. మరి శ్రావణ మాసంలో మహాదేవునికి ఏ వస్తువులు సమర్పించాలి, ఏ వస్తువులు సమర్పించకూడదు అనేది ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని తప్పకుండా ఎండ్ వరకు చూడండి. మీకు గనక నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. మీలో ఎవరైనా సరే ఇప్పటి వరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక మాత్రం లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఈ ఏడాది ఆగస్టు 5వ తేదీన శ్రావణ సోమవారం నుంచి శ్రావణ మాసం ప్రారంభం కానుంది. హిందూ మతంలో శ్రావణ మాసానికి ఎంతో ఇంపార్టెన్స్ ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ మాసంలో శివయ్యను స్మరించుకుంటూ భక్తి శ్రద్ధలతో ఒక చెంబుడు నీళ్లతో అభిషేకం చేసినా చాలు ఎంతో సంతోషిస్తాడు ఆ పరమేశ్వరుడు. ఎందుకంటే శివయ్యను అభిషేక ప్రియుడు అంటారు కాబట్టి. దీంతో పాటుగా శ్రావణ మాసంలో రుద్రాభిషేకం చేస్తే శివుణ్ణి ప్రసన్నం చేసుకోవచ్చని చాలా మంది నమ్మకం. అంతేకాదు శ్రావణ మాసంలోని సోమవారం రోజున ఈశ్వరుడిని ఆరాధిస్తూ ఉపవాస దీక్షను ఆచరిస్తూ అభిషేకాలు చేయటం వల్ల తమ యొక్క కోరికలన్నీ కూడా నెరవేరుతాయని మన శాస్త్ర పండితులు సైతం చెబుతున్నారు. అంతేకాదు ఈసారి వచ్చే శ్రావణ మాసంలో శివయ్యకు కొన్ని వస్తువులను సమర్పించడం వల్ల మీకు అనేక సమస్యల నుంచి రిలీఫ్ అనేది లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ సందర్భంగా శ్రావణ సోమవారాల్లో మహాదేవుడికి ఏ ఏ వస్తువులు సమర్పించాలి అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా జలాభిషేకం. శ్రావణ సోమవారం రోజున ఏదైనా తీర్థయాత్ర లేదా గంగా నది నుంచి తెచ్చిన నీటితో శివలింగానికి అభిషేకం చేయాలి. ఇలా చేసిన వ్యక్తులకు ఖచ్చితంగా మోక్షం లభిస్తుందని చాలా మంది నమ్ముతుంటారు. శివలింగానికి నీటిని సమర్పించటం వల్ల మీ యొక్క ఫ్యామిలీలో ఆనందం, శాంతి అనేది పెరుగుతుంది. మీరు చాలా హ్యాపీగా, పీస్ఫుల్ గా ఉంటారు. అదేవిధంగా ఆరోగ్యపరంగా ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటి నుంచి రిలీఫ్ పొందుతారు. ఇక నెక్స్ట్ వచ్చేసి చెరుకు రసం. శ్రావణ సోమవారం రోజున శివయ్యకు చెరుకు రసాన్ని నైవేద్యంగా పెట్టడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం కూడా లభిస్తుందని చాలా మంది నమ్ముతారు. అలాగే శివలింగానికి పాలు, పెరుగు, పంచదార కలిపిన నీరు నైవేద్యంగా సమర్పించటం వల్ల తెలివితేటలు పెరుగుతాయని చాలా మంది నమ్ముతారు. అంతేకాదు మీ పిల్లల మెదడు కూడా చాలా షార్ప్ గా, చురుకుగా మారుతుందని చెబుతున్నారు. వారు భవిష్యత్తులో విజయ శిఖరాలను చేరుకుంటారు. ఇక నెక్స్ట్ వచ్చేసి స్వచ్ఛమైన నెయ్యి. శ్రావణ మాసంలో సోమవారం రోజున శివయ్యకు స్వచ్ఛమైన ఆవు నెయ్యిని నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేయటం వల్ల మీకు ఆదాయం పెరుగుతుంది. మీ కుటుంబ జీవితంలో సంతోషం, శ్రేయస్సు పెరుగుతాయి. వీటితో పాటుగా సుగంధ పరిమళం వంటి వాటిని మహాదేవునికి సమర్పించటం వల్ల తమ జాతకంలో ఉండే దోషాలన్నీ తొలగిపోతాయని చాలా మంది నమ్ముతుంటారు. అదేవిధంగా శారీరక బలం కూడా పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి బార్లీ, నువ్వులు. శ్రావణ సోమవారం నాడు శివయ్యకు ఎంతగానో ప్రీతికరమైన, ఎంతో ఇష్టమైన నువ్వులు, బార్లీని సమర్పించటం వల్ల మీరు తెలియక చేసిన పాపాలన్నీ కూడా నశిస్తాయి. అంతేకాదు మీరు మానసిక ఆనందాన్ని కూడా పొందుతారు. మీరు సామాజిక స్థాయిలో విజయాన్ని కూడా సాధిస్తారు. శివలింగానికి అక్షింతలు నైవేద్యంగా సమర్పించటం వల్ల మీ ఇన్కమ్ పెరిగే ఛాన్స్ ఉంది. మీకు డబ్బుకు సంబంధించి ఎటువంటి లోటు అనేది ఉండదు. మీరు సంతోషకరమైన జీవితాన్ని సైతం గడుపుతారు. నెక్స్ట్ సెమి ఆకులు. శ్రావణ మాసంలో సోమవారం రోజున శివలింగానికి సెమి ఆకులు నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేయటం వల్ల శని గ్రహం నుంచి ఎదురయ్యే ప్రతికూల ప్రభావం నుంచి రిలీఫ్ లభిస్తుంది. అయితే ఎవరైతే తమ జాతకంలో శని దోషంతో బాధపడుతుంటారో వారు మాత్రమే శివలింగానికి సెమి ఆకులు సమర్పించండి. వీటితో పాటుగా గోధుమలు సమర్పించటం వల్ల మీకు సంతాన సమస్యలు తొలగిపోతాయి. మీ కుటుంబ సభ్యుల మధ్య సంబంధాల్లో మాధుర్యం ఏర్పడుతుంది. నెక్స్ట్ పెరుగు. పెరుగును నైవేద్యంగా పెట్టడం అనేది అదృష్టం, ఐశ్వర్యానికి సంకేతం. కాబట్టి భక్తులు శివలింగానికి పెరుగును సమర్పించాలని సూచిస్తున్నారు పండితులు. చంద్రుని దుష్ప్రభావాలతో అంటే దుష్ఫలితాలతో బాధపడేవారు శివుడికి నైవేద్యంగా సమర్పించాలి. అంటే పెరుగును నైవేద్యంగా పెట్టాల్సి ఉంటుంది.
ఇలా చేస్తే మీకున్న సమస్యల నుంచి బయటపడమే కాకుండా అదృష్టవంతులు, ఐశ్వర్యవంతులుగా అవుతారు. నెక్స్ట్ గంగాజలం. ప్రతి పూజలోనూ చాలా మంది గంగా జలాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఇది మనందరికీ తెలిసిందే. అయితే గంగా జలం పవిత్రమైనది మాత్రమే కాదు, అనేక అద్భుతమైన గుణాలతో కూడి ఉంటుంది. అందుకే గంగా జలంతో జీవితంలో ఉన్న అనేక ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తొలగిపోతాయని చెబుతున్నారు. అప్పుల బాధ నుండి బయటపడడం కోసం, దీర్ఘకాలిక అనారోగ్యాల నుండి బయటపడడం కోసం, సమస్యలను పరిష్కరించుకోవడం కోసం గంగా జలాన్ని శ్రావణ మాసంలో శివునికి సమర్పిస్తే చాలా మేలు జరుగుతుంది. అవును, గంగా జలం అత్యంత పవిత్రమైనది. భక్తులు గంగా ఘాట్ నుంచి తాజా గంగా జలాన్ని తీసుకువచ్చి శివలింగానికి సమర్పించాలి. ఇది స్వచ్ఛతకు చిహ్నం. దీన్ని సమర్పించటం వలన చెడు కర్మలను వదిలించుకోవచ్చు, శివుని నుండి క్షమాపణను కూడా పొందొచ్చు. మీరిలా చేయటం వల్ల అప్పుల భారం క్రమంగా తగ్గుతుంది. ఇక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు లేదా వ్యాధులతో ఇబ్బందులు పడుతున్న వ్యక్తులు గంగాజలంతో ఈ యొక్క సమస్యల నుంచి బయటపడతారు. అలాగే సోమవారాల్లో గంగాజలంతో పరమేశ్వరునికి అభిషేకం చేస్తుండాలి. శివుడికి అభిషేకం చేసేవారు ఇత్తడి పాత్రలో గంగాజలాన్ని నింపి అందులో 5 బిల్వ పత్రాలను ఉంచి శివలింగానికి సమర్పించండి. ఈ పరిహారాన్ని 40 రోజుల పాటు పాటిస్తే సరైన ఫలితాలు లభించి మీ సిచ్యువేషన్, అంటే మీరు పడుతున్న పరిస్థితి ఏదైతే ఉంటుందో, ఎదురవుతున్న పరిస్థితులు ఏవైతే ఉంటాయో ఆ యొక్క పరిస్థితులు అనేవి ఖచ్చితంగా మెరుగవుతాయి. అప్పులు తీరి ఎక్కువ మొత్తంలో డబ్బును సైతం పొందుతారు. అలాగే మీ పిల్లలకు అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా గంగాజలాన్ని తీసుకుని వారిపై చల్లితే వారు అనారోగ్య సమస్యల నుంచి ఇట్టే బయటపడతారు. గంగాజలం రోజు తాగే వ్యక్తులు ఆరోగ్యంగా ఉంటారని, ఇది ఎంతో మంచి చేస్తుందని చెబుతున్నారు. ఇకపోతే ఇంట్లో వాస్తు దోషాలు ఉంటే గనుక గంగాజలాన్ని చల్లితే దోషాలు తొలగిపోతాయి. గంగాజలాన్ని ఇంట్లో చల్లటం వల్ల ఇంట్లో ఉండే ప్రతికూలతలు తొలగిపోతాయి. నెగిటివ్ ఎనర్జీ మీ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోతుంది. పాజిటివ్ వైబ్రేషన్స్ స్టార్ట్ అవుతాయి. ఇకపోతే మీరు ప్రతిరోజు స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగాజలం, చిటికెడు పసుపు కలుపుకొని ఆ నీటిని ప్రతిరోజు స్నానం చేయాలి. ఇలా 21 రోజుల పాటు చేసిన తరువాత ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. మీరే గమనిస్తారు. అప్పుల నుంచి బయటపడతారు. మీకు ఎటువంటి ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఉండవు. జీవితం హ్యాపీగా, పీస్ఫుల్ గా సాగిపోతుంది. ఇంతటి పవర్ఫుల్ గంగాజలాన్ని శ్రావణ సోమవారాల్లో శివయ్య అనుగ్రహం పొందడానికి సమర్పిస్తే అనేక సమస్యల నుంచి రిలీఫ్ పొందుతారు. ఇకపోతే శ్రావణ మాసంలో హిందూ పురాణాల ప్రకారం కొన్ని రకాల వస్తువులను శివుడికి అస్సలు సమర్పించకూడదు. మరి అవి భక్తుని జీవితంలో దురదృష్టాన్ని తీసుకువస్తాయి. కాబట్టి ఆ వస్తువులంటే ఇప్పుడు మనం చూద్దాం. పసుపు. పురాణాల ప్రకారం శివుడు దహన ప్రక్రియలో, అంటే శ్మశానంలో నివసిస్తూ ఉంటాడు కదా, ఇక్కడ అంతా శవాల బూడిద ఉంటుంది. హిందూ సాంప్రదాయంలో పసుపు శుభ సూచకం. అయితే శుభకార్యాలు మాత్రమే వాడతారు. శివుడు శ్మశానంలో ఉంటాడు కాబట్టి శివ పూజలో పసుపు ఉపయోగించకూడదు. నెక్స్ట్, తులసి ఆకులు. హిందూ సంస్కృతిలో తులసి మొక్కకు ఎంతో విశిష్టత ఉంది. చాలా మంది భక్తులు తులసి మొక్కను దేవతా స్వరూపంగా ఆరాధిస్తారు, మనందరికీ తెలిసిందే. అయితే శివ పూజలో తులసి ఆకులను అస్సలు సమర్పించకూడదు, గుర్తుపెట్టుకోండి. వాటిని పాపంగా పరిగణిస్తారు. పురాణాల ప్రకారం శివుడు తులసికి అన్నయ్య, విష్ణువు భర్త అవుతాడు. దీని ఫలితంగా విష్ణువును పూజించడానికి తులసి ఆకులను ఉపయోగించాలి. నెక్స్ట్, విరిగిన బియ్యం. దేవతారాధన సమయంలో విరిగిన ముక్కలైన పదార్థాలు అస్సలు ఉపయోగించకూడదు. మహాదేవుని పూజించేటప్పుడు విరిగిన బియ్యంతో చేసిన అన్న ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించకూడదు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, మొగలి పువ్వులు. శివ పూజలో తెల్లని పుష్పాలను సమర్పించడం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. అయితే తెలుపు రంగులో ఉండే మొగలి పువ్వులపై శివుని యొక్క శాపం ఉంటుంది. అందుకే వాటిని శివ పూజలో అస్సలు యూజ్ చేయకూడదు. నెక్స్ట్ వచ్చేసి కుంకుమ. శివుణ్ణి పూజించేటప్పుడు కుంకుమ ఉపయోగించకూడదు. దానికి బదులుగా చందనంతో శివుడిని ఆరాధించాలి. ఎందుకంటే కుంకుమ అనేది శివ పూజలో అగౌరవంగా పరిగణిస్తారు కాబట్టి. నెక్స్ట్, శంఖం. శివలింగం లేదా శివుడిని పూజించే సమయంలో శంఖాలను ఉపయోగించకూడదు. నీటిని శంఖంతో శివలింగంపై పోయకూడదు. ఈ చర్య అనేది శివునికి ఆగ్రహం తెప్పిస్తుందని మన పురాణాలు సైతం చెబుతున్నాయి. ఎందుకంటే రాక్షసుడైనటువంటి శంఖచుడుని చేష్టలకు దేవతలు కలత చెందారని, ఆ టైంలో విష్ణువు కోరిక మేరకు శివుడు తన త్రిశూలంతో ఆ రాక్షసుడిని చంపడనే పురాణ గాథ ఉంది. ఆ రాక్షసుడి శరీరం దహనం చేసిన తర్వాత బూడిద నుంచి శంఖం బయటపడింది. అందుకే శివ పూజలో శంఖాలను ఉపయోగించకూడదని అంటూ ఉంటారు. చూశారు కదా, శివయ్య అనుగ్రహం పొందాలంటే
శ్రావణ సోమవారాల్లో ఏ వస్తువులను ఆయనకు సమర్పించాలి, ఏ వస్తువులు సమర్పించకూడదు అనేది ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నారు కదా. మరి ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా మా కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ మీలో ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.